సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు దివిటీ పెట్టి వెతికిన కనిపించడం లేదు. మేనిఫెస్టో హామీలను డస్ట్బిన్లో పడేశారు. అంతటా రాజకమే. రాజకీయ కక్ష సాధింపుల్లో కొత్త పుంతలు తొక్కుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య దారుణ హత్యే దీనికి నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే పరిటాల కుటుంబ రక్త చరిత్ర మరోసారి వివాదాస్పదంగా మారింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త హత్యపై తీవ్రంగా స్పందించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఉండాలని బాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు. పార్టీ మీకు అండగా ఉంటుందని, అన్ని విధాలుగా సహాయం అందిస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు కురుబ లింగమయ్య. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి ఈయన సొంత గ్రామం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన కురుబ లింగమయ్య బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. రామగిరి ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత జయచంద్రారెడ్డి ఇంటిపై టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులు రాళ్లతో దాడి చేశారు. ఇదేంటని ప్రశ్నించిన కురుబ లింగమయ్యపై కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు టీడీపీ నేతలు. తీవ్రంగా గాయపడ్డ కురుబ లింగమయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రామగిరి పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంటున్నారు. పోలీసుల సహాయ సహకారాలతోనే పరిటాల వర్గీయులు యథేచ్ఛగా దాడులు, హత్యలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు కూటమి పాలన తీరును ఎండగడుతున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు హౌస్ అరెస్టు చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. కురుబ లింగమయ్య హత్యపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కురుబ లింగమయ్య కొడుకు మనోహర్ కు ఫోన్ చేసి పరామర్శించారు. పార్టీ మీకు అండగా ఉంటుందని, అన్ని విధాలుగా సాయం అందిస్తామని జగన్ భరోసా ఇచ్చారు. దాని నుంచి అన్ని రకాలుగా మీకు అసలు మెసేజ్ పంపించడం కోసమే మేమున్న ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కానీ పార్టీ మొత్తం మీకు సపోర్ట్ గా ఉంటుందనే మెసేజ్ సంకేతం చేయడానికి కోసమే రేపు వారం నేను కూడా వస్తాను. ఎస్ఐ పూర్తి మాకు ఎగైనెస్ట్ సార్. మనకి ఇక్కడ లోకల్ వైసీపీకి అసలు పూర్తి ఎగైనెస్ట్ గా ఉన్నారు సార్. ఎస్ఐ కావాలని ఎస్ఐ పోలీసు వాళ్ళందరినీ అవును సార్. తప్పుడు పనుల మీద టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల రవీంద్రకు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. 1994 నుంచి 2004 దాకా ఆర్ఓసి అంటే రీఆర్గనైజింగ్ కమిటీ అనే ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకుని వందలాది మంది రాజకీయ ప్రత్యర్థులను చంపేశారన్న ఆరోపణలు పరిటాల రవీంద్రపై ఉన్నాయి. పరిటాల రవీంద్ర మరణం తరువాత ఆయన చేసిన హింసా రాజకీయాలను ఆయన సతీమణి పరిటాల సునీత, కొడుకు పరిటాల శ్రీరామ్ కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. రాప్తాడు నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యేగా పరిటాల సునీత ఉండగా, ధర్మవరం నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు. పరిటాల రవి రాజకీయ వారసత్వాన్నే కాదు, రక్త చరిత్రను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఈ తల్లి కొడుకుపై ఉన్నాయి. ఎందుకంటే రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డిని, కందుకూరులో మరో వైఎస్ఆర్సీపీ నేత శివారెడ్డిని పరిటాల వర్గీయులే చంపారనే ఆరోపణలున్నాయి. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆత్మకూరుకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత బాలపోతన్నపై హత్యాయత్నం చేశారు. మొన్నటికి మొన్న ఎంపీపీ ఉప ఎన్నికల సందర్భంగా విప్ జారీ చేసేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి చేశారు. అనంతరం పాపిరెడ్డిపల్లి గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కురుబ లింగమయ్యపై పాశవికంగా దాడి చేసి హతమార్చారు. పరిటాల కుటుంబానికి హత్యలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని రాజకీయ విశ్లేషకులు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. పరిటాల వర్గీయులు రాప్తాడు నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో నివసిస్తున్న కురుబ, బోయ తదితర బీసీ సామాజిక వర్గాల వారిపై దాడులు చేస్తూ భయపెడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఏం చేసినా చర్యలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులు, అనుచరులు పబ్లిక్ గా దౌర్జన్యాలు చేసినా, హత్యలు, కిడ్నాప్లు చేస్తున్నా
పోలీసులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్య కేసులోనూ పరిటాల సునీత సమీప బంధువులైన 6గురిపై బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేసినప్పటికీ కేవలం 2పైనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని చూస్తే కూటమి పాలనలో పోలీసుల వైఖరి ఎలా ఉందో అర్థమైపోతోందని జిల్లాకు చెందిన రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ జగన్ పాలనలో కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పథకాలందించారు. పలు ప్రజాదరణ పొందిన స్కీంల ద్వారా పేదరికాన్ని రూపుమాపుతూ ఫ్యాక్షన్ భూతాన్ని తరిమేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఎన్నికల వరకే పార్టీలు, ఆ తరువాత అందరూ మనకు ముఖ్యమే అనే విధానంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తే నేడు చంద్రబాబు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తూ తనది పొలిటికల్ రూల్ అని పదే పదే చెబుతున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలకు మంగళం పలికి రాజకీయ కక్ష సాధింపులే తనకు ముఖ్యమని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రకటిస్తున్నారు. దాంతో టీడీపీకి చెందిన ఇతర నేతలు ఇష్టానుసారం రెచ్చిపోతూ హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారు. దీనికి నిదర్శనమే ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మరలా బుసలు కొడుతున్న ఫ్యాక్షన్ విషపురుగులు.